శాంతి మురళీ తేదీ 10-10-2023. మధురమైన పిల్లలు, ప్రభాత సమయంలో మనస్సు బుద్ధి ద్వారా తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. జతలో భారతదేశాన్ని దైవీ రాజస్థానంగా తయారు చేసే సేవ చేయండి. ప్రశ్న: సూర్యవంశీ రాజధాని బహుమతిగా ఏ ఆధారంపై లభిస్తుంది? జవాబు: సూర్యవంశీ రాజధానిని బహుమతిగా తీసుకోవాలంటే తండ్రికి పూర్తిగా సహాయకారకులుగా అవ్వండి. శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. ఆశీర్వాదాలను వేడుకోరాదు, కానీ యోగ బలముతో ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థము చెయ్యాలి. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను త్యాగం చేసి అత్యంత ప్రియమైన ఒకే ఒక తండ్రిని స్మృతి చేస్తే మీకు సూర్యవంశ రాజధాని బహుమతిగా లభిస్తుంది. అందులో శాంతి, పవిత్రత, సుఖము అన్నీ ఉంటాయి. పాట: చివరికి ఆ రోజు ఈనాటికి వచ్చింది. ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్. ఓం శాంతి అంటే ఏమిటో పిల్లలైన మీ బుద్ధిలో ఉండనే ఉంటుంది. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తున్నారో అది ఈ ప్రపంచంలో పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ అర్థం కాదు. ఎలాగైతే ఎవరైనా కొత్త వారు ఏదైనా మెడికల్ కాలేజీలో కూర్చుంటే ఎలాగైతే వారు ఏమీ అర్థం చేసుకోలేరో, అలాగే ఇక్కడ కూడా కొత్తవారు ఏమీ అర్థం చేసుకోలేరు. మనుషులు వెళ్ళి విన్నా అర్థం చేసుకోలేని సత్సంగం ఇంకేదీ లేదు. అక్కడైతే శాస్త్రాలు మొదలైన వాటిని వినిపిస్తారు. ఇది పెద్ద కాలేజీలన్నింటిలో పెద్ద కాలేజీ. కొత్త విషయమేమీ కాదు. స్వయంగా తండ్రి కూర్చొని పిల్లలకు రాజయోగాన్ని నేర్పించే ఆ రోజు మళ్ళీ ఈనాడు వచ్చింది. ఈ సమయంలో భారతదేశంలో రాజ్యమే లేదు. మీరు ఈ రాజయోగము ద్వారా రాజాది రాజులుగా అవుతారు. అనగా ఏ వికారీ రాజులున్నారో వారికి కూడా మనము రాజులుగా అవుతున్నామని మీకు తెలుసు. బుద్ధి లభించింది. ఎవరు ఏ కర్మ చేసినా అది బుద్ధిలో ఉంటుంది కదా. మీరు సైనికులు, యోధులు. ఆత్మలైన మనము ఇప్పుడు తండ్రితో యోగము జోడించడం వలన భారతదేశాన్ని పవిత్రంగా చేస్తామని మీకు తెలుసు. అంతేకాక సృష్టి చక్రము ఆది మాధ్యాంతాల జ్ఞానాన్ని ధారణ చేసి మనము చక్రవర్తి రాజులుగా అవుతూ ఉన్నామని కూడా మీకు తెలుసు. మనము యుద్ధ మైదానంలో ఉన్నామని సదా బుద్ధిలో ఉండాలి. విజయం మనదే. ఇది తథ్యం అంటే నిశ్చితము. మనము ఇప్పుడు మళ్ళీ ఈ భారతదేశాన్ని డబల్ కిరీటధారి రాజస్థానంగా తయారు చేస్తున్నాము. బాబా చిత్రాలను గూర్చి చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. మనము 84 జన్మలు పూర్తి చేసుకుని ఇప్పుడు వాపసు వెళ్ళి మళ్ళీ వచ్చి రాజ్యపాలన చేస్తాము. ఈ బ్రహ్మకుమార కుమారీలందరూ ఏం చేస్తున్నారు? బ్రహ్మకుమారీల సంస్థ అంటే ఏమిటి అని చాలామంది అడుగుతారు కదా. మేము శ్రీమతమును అనుసరిస్తూ ఈ భారతదేశాన్ని మళ్ళీ దైవీ రాజస్థానంగా తయారు చేస్తున్నామని బీకేలు వెంటనే చెప్తారు. మనుష్యులకు శ్రీ అను పదానికి అర్థం కూడా తెలియదు. శ్రీ అనగా శ్రేష్ఠాతి శ్రేష్టమైన వారు శివబాబా అని వారి మాలయే తయారవుతుందని మీకు తెలుసు. ఈ మొత్తం రచన అంతా ఎవరిది? క్రియేటర్ అంటే రచయిత తండ్రియే కదా. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు అందరూ ఎవరైతే ఉన్నారో వారి మాల అంతా రుద్రుడైన శివబాబాదే. అందరికీ తమ రచయిత ఎవరో తెలుసు, కానీ వారి కర్తవ్యం గురించి తెలియదు. వారు శివబాబా ఎప్పుడు ఎలా వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తారో ఎవరి బుద్ధిలోనూ లేదు. కలియుగము ఇంకా చాలా సంవత్సరాలు కొనసాగుతుందని వారు భావిస్తారు. మనము దైవీరాజ్యాన్ని స్థాపన చేసేందుకు నిమిత్తంగా అయినామని ఇప్పుడు మీకు తెలుసు. తప్పకుండా దైవీ రాజస్థానం స్థాపనవుతుంది. తర్వాత మళ్ళీ అది క్షత్రియ రాజస్థానంగా త్రేతాగా అవుతుంది. మొదటి సూర్యవంశీయుల తర్వాత
క్షత్రియ కులము వారి రాజ్యం ఉంటుంది. మీరు చక్రవర్తి రాజారాణులుగా తయారవ్వాలంటే బుద్ధిలో చక్రం తిరగాలి కదా. మీరు ఎవరికైనా ఈ చిత్రాలను చూపించి చాలా బాగా అర్థం చేయించగలరు. ఈ లక్ష్మీనారాయణులు సూర్యవంశ కులము వారు, ఈ సీతారాములు క్షత్రియ కులము వారు, తర్వాత వైశ్య శూద్ర వంశీ పతిత కులం వారిగా అయిపోతారు. పూజ్యులు మళ్ళీ పూజారులుగా అవుతారు. సింగిల్ కిరీటధారి రాజుల చిత్రాన్ని కూడా తయారు చేయాలి. ఈ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా అవుతుంది. డ్రామానుసారము సేవ కొరకు ఈ ప్రదర్శని చాలా అవసరమని మీకు తెలుసు. అప్పుడే పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానం నిలుస్తుంది. నూతన ప్రపంచం ఎలా స్థాపన అవుతుందో ఈ చిత్రాల ద్వారా అర్థం చేయించబడుతుంది. పిల్లల బుద్ధిలో సంతోష పాదరస మట్టం పైకెక్కిపోవాలి. సత్యయుగములో ఆత్మజ్ఞానం ఉంటుంది. అది కూడా ఎప్పుడైతే ముసలివారుగా అవుతారో అప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి మళ్ళీ నూతన శరీరాన్ని తీసుకోవాలనే ఆలోచన స్వతహాగా కలుగుతుంది. ఈ ఆలోచన చివరి సమయంలో వస్తుంది. మిగిలిన సమయమంతా ఖుషీగా ఆనందంగా ఉంటారు. మొదట ఈ జ్ఞానం ఉండదు. ఎంతవరకు తండ్రి వచ్చి తమ పరిచయమునివ్వరో అంతవరకు పరమాత్ముని నామరూప దేశ కాలాదుల గురించి ఎవ్వరికీ తెలియదని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. వారి పరిచయం కూడా చాలా గంభీరమైనది. మొదట వారిది లింగ రూపమనే చెప్పవలసి ఉంటుంది. రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు మట్టితో శివలింగాలను తయారు చేస్తారు. వాటి పూజ జరుగుతూ వచ్చింది. తండ్రి మొదటనే తాను బిందు రూపమని తెలపలేదు. బిందు రూపమని చెప్పి ఉంటే మీరు అర్థం చేసుకోలేకపోయేవారు. ఈ విషయం ఎప్పుడు అర్థం చేయించాలో అప్పుడు అర్థం చేయిస్తారు. ఈ విషయం మొదటే ఎందుకు చెప్పలేదు, ఈరోజు ఎందుకు అర్థం చేయిస్తున్నారని అడగరాదు. డ్రామాలో ఇలాగే నిర్ణయించబడింది. ఈ ప్రదర్శని ద్వారా సర్వీసు చాలా వృద్ధి చెందుతుంది. పరిశోధన ద్వారా కొత్తది కనుగొంటే అది తర్వాత చాలా వృద్ధి చెందుతూ పోతుంది. బాబా మోటారు ఉదాహరణాన్ని ఇస్తారు కదా. ప్రారంభంలో మొదటి మోటారు తయారు చేయడానికి కనుగొనేందుకు కష్టమై ఉండవచ్చు. కానీ తర్వాత చూడండి, పెద్ద పెద్ద కార్ఖానాలలో 1 నిమిషంలో మోటారు తయారైపోతుంది. సైన్స్ ఎంతో ప్రగతిని సాధించింది. భారతదేశము ఎంత పెద్దదో మీకు తెలుసు. ప్రపంచం ఎంత పెద్దదో కూడా మీకు తెలుసు. మళ్ళీ అది ఎంత చిన్నదైపోతుందో కూడా మీకు తెలుసు. బుద్ధిలో ఈ విషయాలను బాగా కూర్చోబెట్టాలి. సేవాధారి పిల్లల బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉంటాయి. మిగిలిన వారి సమయం తినడంలో, తాగడంలో, వ్యర్థ విషయాలలోనే వృధా అయిపోతుంది. భారతదేశంలో మళ్ళీ దైవీ రాజస్థానం స్థాపనవుతూ ఉందని మీకు తెలుసు. వాస్తవానికి కింగ్డమ్ అంటే రాజ్యం అను పదం కూడా తప్పే. భారతదేశము దైవీ రాజస్థానంగా తయారవుతోంది. ఈ సమయంలో ఆసురి రాజస్థానం ఉంది, రావణ రాజ్యం ఉంది. ప్రతి ఒక్కరిలో పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి. కోట్లాది మంది ఆత్మలున్నారు. అందరూ పాత్రధారులే. వారి వారి సమయాలలో వచ్చి పాత్ర చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలు రిపీట్ చేయవలసి ఉంటుంది. సెకండ్ డ్రామా ఉన్నదున్నట్లుగా హూబహూ రిపీట్ అవుతుంది. కల్పక్రితం ఏ పాత్రను అభినయించారో అదే పాత్ర ఇప్పుడు అభినయిస్తారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉంచుకోవాలి. వ్యాపార వ్యవహారాలలో ఉన్నందున గుర్తుంచుకోవడం కష్టమైపోతుంది. కానీ ప్రభాత సమయానికి గాయనముంది అని తండ్రి చెప్తున్నారు. ప్రభాత సమయంలో రాముని స్మరించు ఓ మనసా అని పాడతారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడిక ఎవ్వరినీ స్మరించకండి. ప్రభాత సమయంలో నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో చెప్తున్నారు. తర్వాత భక్తి మార్గంలో దీని గాయనం నడుస్తుంది. సత్య త్రేతాయుగాలలో గాయనం జరగదు. తండ్రి అర్థం చేస్తున్నారు. ఓ ఆత్మలారా,
మీ మనసు బుద్ధి ద్వారా ప్రభాత సమయాలలో తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. భక్తులు తరచుగా రాత్రి వేళలో మేలుకొని ఏదో ఒకటి స్మృతి చేస్తారు. ఇచ్చటి ఆచారాలు పద్ధతులు తర్వాత మళ్ళీ భక్తి మార్గంలో కొనసాగుతూ వచ్చాయి. ఇతరులకు అర్థం చేయించేందుకు పిల్లలైన మీకు రకరకాల యుక్తులు లభిస్తూ ఉంటాయి. భారతదేశము ఇన్ని సంవత్సరాల క్రితము దైవీ రాజస్థానంగా ఉండేది. తర్వాత క్షత్రియ రాజస్థానంగా అయ్యింది. దాని తర్వాత వైశ్య రాజస్థానంగా అయ్యింది. రోజు రోజుకు తమో ప్రధానమవుతూ పోతుంది. తప్పకుండా పడిపోవలసిందే. ఈ చక్రము ముఖ్యమైనది. చక్రమును తెలుసుకోవడం వలన మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇప్పుడు మీరు కలియుగంలో కూర్చుని ఉన్నారు. మీ ఎదుట సత్యయుగం ఉంది. ఈ చక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానము మీకు ఉంది. రేపు మనము సత్యయుగ రాజధానిలో ఉంటామని మీకు తెలుసు. ఈ జ్ఞానం ఎంత సహజమైనది. పైన త్రిమూర్తి శివుడు కూడా ఉన్నారు. చక్రము కూడా ఉంది. బాబా చిత్రాలు చూపిస్తూ పిల్లలకు చెప్తున్నారు. ఇందులో లక్ష్మీనారాయణులు కూడా వచ్చేస్తారు. ఈ చిత్రాలు ఎదురుగా ఉన్నట్లయితే ఎవరికైనా సహజంగా అర్థం చేయించగలరు. భారతదేశము దైవీ రాజస్థానంగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. సింగిల్ కిరీటం వారు కూడా లేరు. చిత్రాల ద్వారానే పిల్లలైన మీరు అర్థం చేయించారు. ఈ చిత్రాలు చాలా విలువైనవి, ఎంతో అద్భుతమైనవి. కావున అద్భుతంగానే అర్థం చేయించాలి. 30-40 సైజుల్లోని వృక్షము త్రిమూర్తి చిత్రాలను కూడా అందరూ తమ తమ ఇళ్లలో ఉంచుకోవలసి ఉంటుంది. బంధుమిత్రులు మొదలైన వారు వస్తే ఈ చిత్రాలను చూపిస్తూ అర్థం చేయించాలి. ఇది ప్రపంచ చరిత్ర భూగోళము. పిల్లలు ప్రతి ఒక్కరి వద్ద ఈ చిత్రాలు తప్పకుండా ఉండాలి. వీటి జతలో మంచి మంచి పాటలు కూడా ఉండాలి. చివరికి నేటికి ఆ రోజు వచ్చింది. తప్పకుండా బాబా వచ్చి ఉన్నారు. మనకు రాజయోగం నేర్పిస్తారు. చిత్రాలు ఎవరు అడిగినా లభిస్తాయి. పేదవారికి ఉచితంగా లభించగలవు. కానీ అర్థం చేయించే శక్తి కూడా ఉండాలి. ఇది అవినాశి జ్ఞానరత్నాల ఖజానా. మీరు దానము చేసే దానులు. మీ వలె అవినాశి జ్ఞానరత్నాల దానము ఇతరులెవ్వరూ చేయలేరు. ఇటువంటి దానము మరొకటి ఏదీ ఉండదు. కావున దానం చెయ్యాలి. ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించాలి. అలా ఒకరినొకరు చూసి చాలామంది వస్తారు. ఈ చిత్రాలు చాలా విలువైనవి, అమూల్యమైనవి. అలాగే మీరు కూడా అమూల్యమైన వారని పిలువబడతారు. మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతారు. ఈ చిత్రాలు విదేశాలకు తీసుకువెళ్ళి అర్థం చేయిస్తే అద్భుతం జరుగుతుంది. ఇంతవరకు సన్యాసులు మేము భారతదేశపు యోగము నేర్పిస్తామని చెప్తూ వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ధర్మమును మహిమ చేస్తారు. బౌద్ధ ధర్మము వారు ఎంతో మందిని బౌద్ధులుగా తయారు చేస్తారు. కానీ అందులో ఎలాంటి లాభము లేదు. మీరు కూడా మనుష్యులను కోతుల నుండి మందిరానికి యోగ్యులుగా చేస్తారు. భారతదేశములోనే సంపూర్ణ నిర్వికారులు ఉండేవారు. భారతదేశము పవిత్రంగా ఉండేది. ఇప్పుడు నల్లగా అపవిత్రంగా ఉంది. ఎంతమంది మనుష్యులున్నారు? సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు కదా. సంగమయుగంలోనే తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. రాజయోగాన్ని నేర్పిస్తారు. ఏ పిల్లలైతే కల్పకృతం నేర్చుకున్నారో ఆ పిల్లలకే నేర్పిస్తారు. స్థాపన అవ్వనే అవ్వాలి. పిల్లలు రావణుడితో ఓడిపోతారు. మళ్ళీ రావణుడిపై విజయం పొందుతారు. ఎంత సహజమైనది. కావున పిల్లలు పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేయించి వాటి ద్వారా సర్వీసు చేయాలి. పెద్ద పెద్ద అక్షరాలు ఉండాలి. ఇక్కడి నుండి భక్తి మార్గం ప్రారంభమవుతుంది అని వ్రాయాలి. దుర్గతి పూర్తయినప్పుడే తండ్రి సద్గతినిచ్చేందుకు వస్తారు కదా. ఎప్పుడు ఎవరికి భక్తి చేయకండి అని చెప్పరాదు. తండ్రి పరిచయమునిచ్చి అర్థం చేయించాలి. అప్పుడు బాణం తగులుతుంది.
మహాభారత యుద్ధం అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసు. ఎందుకంటే ఇది చాలా గొప్ప యజ్ఞము. ఈ యజ్ఞము ద్వారానే ఈ యుద్ధం అనగా వినాశజ్వాల ప్రజ్వలితమయ్యింది. ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. మనుష్యులకు శాంతి బహుమతి లభిస్తూ ఉంటుంది, కానీ శాంతి మాత్రం ఉండదు. వాస్తవానికి శాంతి స్థాపన చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. వారికి మీరు సహాయకులుగా ఉన్నారు. బహుమతి కూడా మీకు లభించాలి. తండ్రికి బహుమతి లభించదు. తండ్రి అయితే ఇచ్చేదాత. నంబరువారు పురుషార్థానుసారం మీకు బహుమతి లభిస్తుంది. లెక్కలేనంత మంది పిల్లలున్నారు. మీరిప్పుడు పవిత్రత, సుఖశాంతులను స్థాపన చేస్తున్నారు. ఇది ఎంత గొప్ప బహుమతి! ఎవరు ఎంత కష్టపడతారో దాని అనుసారం వారికి సూర్యవంశ రాజధాని బహుమానంగా లభిస్తుంది. తండ్రి శ్రీమతమునిచ్చేవారు, అంతేకాని తండ్రి ఆశీర్వదిస్తారని కాదు. తండ్రిని స్మృతి చేస్తే మీవి కర్మలు వినాశనమవుతాయని విద్యార్థులకు సలహా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ సీతలు. మీరు అగ్ని జ్వాలలను దాటుకొని వెళ్తారు. యోగ బలము ద్వారా దాటుకొని అయినా వెళ్ళాలి, లేక అగ్నిలోనైనా కాలిపోవలసి వస్తుంది. దేహసహితంగా సర్వ సంబంధాలను త్యాగం చేసి ఒకే ఒక అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి. కానీ ఈ స్మృతి నిరంతరం ఉండడం చాలా కష్టము, సమయం పడుతుంది. యోగాగ్ని అని గాయనం కూడా చేయబడింది. భారతదేశపు ప్రాచీన యోగము, జ్ఞానము ప్రసిద్ధి చెందినవి. ఎందుకంటే గీత సర్వశాస్త్రమయి శిరోమణి. అందులో రాజయోగం అనే పదం ఉంది. కానీ రాజా అనే పదాన్ని వదిలేసి కేవలం యోగం అనే మాటను పట్టుకున్నారు. ఈ రాజయోగం ద్వారా నేను మిమ్ములను రాజాదిరాజులుగా చేస్తానని తండ్రి తప్ప ఇతరులెవరూ చెప్పలేరు. ఇప్పుడు మీరు శివబాబా సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఆత్మలమైన మనమంతా అచ్చర పరంధామంలో నివసించేవారమని, శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తామని మీకు తెలుసు. శివబాబా పునర్జన్మను తీసుకోరు. బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా పునర్జన్మలు తీసుకోరు. తండ్రి చెప్తున్నారు, నేను పతితుల నుండి పావనంగా చేసేందుకే వస్తాను. అందుకే ఓ పతిత పావన రమ్మని అందరూ నన్ను స్మృతి చేస్తారు. ఈ వాక్యము చాలా ఖచ్చితమైనది, యాక్యురేట్. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్ములను పావనంగా చేసి దేవీ దేవతలుగా చేస్తున్నాను. అందువలన మీకు అంత నశ ఎక్కాలి కదా. బాబా ఇతనిలో వచ్చి మాకు శిక్షణను ఇస్తున్నారు. ఈ పండ్ల తోటకు యజమాని బాబా. మనము బాబా చేతిని పట్టుకున్నాము. ఇదంతా బుద్ధికి సంబంధించిన విషయము. బాబా మనలను ఆవలి తీరానికి, విశేష సాగరం నుండి క్షీరసాగరంలోకి తీసుకువెళ్తారు. అచ్చట విషము, వికారం ఉండదు. అందుకే అది నిర్వికారి ప్రపంచము. భారతదేశము నిర్వికారిగా ఉండేది, ఇప్పుడు వికారిగా తయారయ్యింది. భారతవాసులే చక్రంలో పూర్తిగా తిరుగుతారు. ఇతర ధర్మాల వారు పూర్తి చక్రమంతా తిరగరు. వారు చివరిలో వస్తారు. ఇది చాలా అద్భుతమైన చక్రము. బుద్ధిలో నశ ఉండాలి. ఈ చిత్రాలపై చాలా గమనం ఉండాలి. సర్వీసు చేసి చూడండి. విదేశాలకు కూడా చిత్రాలు వెళ్తే పేరు ప్రసిద్ధి చెందుతుంది. విహంగ మార్గంలో సర్వీసు జరుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, మీకు లభించిన అవినాశీ జ్ఞానరత్నాల ఖజానాను దానం చేయాలి. మీ సమయాన్ని తినడం, తాగడంలో, వ్యర్థ మాటలలో వృధా చేసుకోరాదు. రెండవది, గవ్వ వంటి మనుష్యులను వజ్ర సమానమైన వారిగా తయారు చేసే సేవ చేయాలి.
తండ్రి నుండి ఆశీర్వాదాలు లేక కృపను వేడుకోరాదు. వారి సలహా ప్రకారం నడుస్తూ ఉండాలి. వరదానము: సేవ ద్వారా ప్రాప్తించే గౌరవము, పదవులను త్యాగం చేసి అవినాశీ భాగ్యాన్ని తయారు చేసుకుని మహాత్యాగి భవ. పిల్లలు, మీరు ఏదైతే శ్రేష్ఠ కర్మ చేస్తారో ఆ శ్రేష్ఠ కర్మ మరియు సేవకు ప్రత్యక్ష ఫలము అందరి ద్వారా మహిమ చేయబడడం. సేవాదారికి శ్రేష్టమైన గాయనపు సీటు లభిస్తుంది. గౌరవము, పదవి యొక్క సీటు లభిస్తుంది. ఈ సిద్ధి తప్పకుండా ప్రాప్తిస్తుంది. కానీ ఈ సిద్ధులు దారిలో బస వంటివి. ఇదేమి ఫైనల్ గమ్యం కాదు. అందువలన దీనిని త్యాగం చేసే త్యాగవంతులు భాగ్యవంతులుగా అవ్వండి. దీనిని మహాత్యాగి అవ్వడం అంటారు. గుప్త మహాదాని విశేష త్యాగాన్ని కూడా త్యాగం చేసే త్యాగి. స్లోగన్: ఫరిష్తా అవ్వాలంటే సాక్షిగా అయి ప్రతి ఆత్మ యొక్క పార్ట్ చూడండి. సకాష్ ఇవ్వండి. ఓం శాంతి.